British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155556563. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీసింగ్తో పాటు ప్రజలు పోలీసులు ఎలాంటి ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని తీవ్రంగా కృషి చేస్తున్న పోలీస్ ఆఫీసర్. పేరు సుంకర్ శ్రీనివాసులు గారు. 1918 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ పీటీసీ కరీంనగర్. పోలీస్ యూనిఫామ్ మీరు బై ఛాన్సా బై చాయిసా? మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. 89లో సబ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్, ఇంద్రవల్ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరిగాయి. మీరు వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అక్కడ ఉండగానే ఖానాపూర్లో కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ నైట్ 9 తర్వాత ఏదో పోలీస్ స్టేషన్లో ఏదో పని ఉంది అని చెప్పేసి గారు బాగా తెలుసు మాకన్నా ధీమాతోటి వాళ్ళు నేరుగా లోపలికి వచ్చేస్తే తండ్రి ఫైర్ చేశారు. అతను పెద్ద గొడవ అయింది. కలెక్టర్ వచ్చారు, ఎస్పీ వచ్చారు, అంతా వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిక్ డిమాండ్ చేశారని. సార్, మీకు బాగా ఇంటెలిజెన్స్లో బాగా గుర్తుండిపోయిన సంఘటన వచ్చింది. కొడపల్లి సీతారామని పట్టుకోవడం కొరకు మాకు ఇన్ఫర్మేషన్. డేస్ టుగెదర్ నైట్ డే అండ్ నైట్ అక్కడే ఉండాలి. ఎప్పుడు వస్తారో తెలియదు. దోమలు కుడుతూ ఉంటాయి, పక్కనే మురికి వాసన వస్తూ ఉంటుంది. నైట్ అంతా పడుకోవాలి ఫుట్పాత్ మీద. 3 months పట్టి తర్వాత అరెస్ట్ అయ్యారు. సివి ఆనంద్ గారు మీరు నేర్చుకుంది ఏంటంటే? సివి ఆనంద్ గారు ఏంటంటే వర్క్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తర్వాత మెటిక్యులస్ ఫాలో అప్ ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది. ఇలా చేయండి, ఇలా చేయండి. రాధికా థియేటర్ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ వాజ్ స్ట్రాంగ్డ్ అండ్ మర్డర్డ్. అదే ఇంట్లో 15 తులాల బంగారం. క్రైమ్ ఏసీపీగా నాకు వచ్చింది. చూస్తే ఎక్కడ ఏ ఆధారాలు లేవు. మొత్తం చెప్తే సాకేతు గేటెడ్ కమ్యూనిటీ. ఆ గేట్ ఒకటే ఉంటుంది ఎంట్రీ పాయింట్లో 3 సీసీ కెమెరాలు, 3 పనిచేస్తాయి. నీలం రంగు మారుతి కారు వెళ్ళిపోయింది. అందులో బ్యాక్ సైడ్ ఏదో టీవీ లాగా కనిపిస్తుంది. వెంటనే ఆ ఫుటేజ్ తీసి ఆ కార్ నెంబర్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. మేము గట్టిగా అడగ అవసరం లేదు, ఒప్పేసుకుని తానే చేసినట్టు. ఎందుకు చేస్తావమ్మా అంటే ఆ పాప ఆ లేడీ ఆ ప్రెషర్లో టెంప్ట్ అయిపోయి ఓకే అన్న. ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సొంత మేనమామ ఇంట్లో చేస్తారు. సెకండ్ అఫెన్స్ ఈ సాకేత్లో ఇతను కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్ తీసుకుని కిందికి దిగేటప్పుడు చూశాడు. పెద్ద మనిషి చూసి అమ్మ ఏంటి ఈ టైంలో వచ్చావు? ముసలైన భుజం మీద ఉన్న కండువనే వేసి స్ట్రాంగ్ చేసి అంటే. మీకు వ్యవసాయం లేదు, మిలిటరీస్ పండించరు, కానీ ఎందుకు మిలిటరీస్ మీద ఎక్కువగా? నేను సైబరాబాద్లో చేసేప్పుడు నా దగ్గర 400 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్కి వచ్చాను. చిన్నప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా చిరుధాన్యాలది గట్క ఉండేది. 400 మందిని ఎంకరేజ్ చేయడం కొరకు మేము కూడా వాళ్ళతో కూర్చొని డైలీ లంచ్ ఇదే సిరిధాన్యాలతో చేసిందే తినేవాళ్ళం. నెక్స్ట్ 9 monthsలో ఇంకా సిక్ అవ్వలేదు ఎవరు కూడా. వాళ్ళకు బ్యూటిఫుల్ ఫిట్నెస్ పెరిగింది. రైస్ ఎక్కువ తింటాం, కర్రీస్ తక్కువ తింటాం. కాబట్టి ఒక సర్టెన్ ఏజ్ రాగానే మన సిస్టమ్ డౌన్. మొత్తంగా పబ్లిక్లో తీసుకెళ్ళిపోతే ఒక ఆహారపు అలవాటుని మార్చేసినట్టయితే సొసైటీ అంతా కూడా ఫిట్నెస్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నా చుట్టూ ఉండే సొసైటీ ఆరోగ్యంగా ఉంటే నేను కూడా ఆరోగ్యంగా ఉంటాను. నా చుట్టూ ఉండే సొసైటీ సంతోషంగా ఉంటే నేను నా పిల్లలు సంతోషంగా ఉంటాను అన్న ఉద్దేశంతో మళ్ళీ మీ గోల్ ఏంటంటే మార్చాలి. అందరినీ మిల్లెట్లకి మార్చాలి. మళ్ళీ ఒక 50 సంవత్సరానికి తీసుకెళ్తాను. నేను మిల్లెట్ తిని ఆరోగ్యంగా ఉంటే నేను నా కుటుంబానికి భారం కాను. ఫస్ట్ ఐ విల్ నాట్ బికమ్ ఏ బర్డెన్ టు మై ఫ్యామిలీ. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ సిరిధాన్యాలు తినడం మొదలుపెడితే మనకు అన్నం పెట్టే రైతన్నకు మనం అన్నం పెట్టినాం అంటే మీరు 1 కిలో సిరిధాన్యం తినడం వల్ల స్ట్రైట్ వే యు ఆర్ సేవింగ్ 7,700 liters ఆఫ్ వాటర్. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయో అడవులు పెరుగుతాయి, చెట్లు పెరుగుతాయి, వృక్షాలు పెరుగుతాయి, వాతావరణంలో మార్పు వస్తుంది, పొల్యూషన్ తగ్గుతుంది, వాతావరణం చల్లబడుతుంది, ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది,
సమయానికి వర్షాలు పడతాయి. ఇంత పెద్ద మార్పు వస్తుంది. శ్రీనివాస్ గారు పోలీసింగ్తో పనిచేస్తూ ప్రజలకి మిలిట్స్ ఆహారం తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనే విషయంగా 2013 నుంచి తీవ్రంగా కృషి చేస్తున్న వ్యక్తి. మిలిట్స్ పండించడం కానీ మిలిట్స్ తింటే ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది అనే విషయాన్ని కేవలం పోలీసులే కాకుండా ప్రజలు కూడా తినాలి అంటూ ఆయన ఎక్కువగా ప్రోత్సాహం చేస్తున్నారు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా. ఆయన పోలీసింగ్తో పాటు ఎందుకు ఈ రంగం ఎంచుకున్నారు అనే విషయాన్ని ఆయన అడిగి తీసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సాధారణంగా పోలీసులు అనగానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం, ప్రాపర్టీ అఫెన్స్ ఆపడం, ఇటు బాడీ అఫెన్స్ తగ్గించడం, ఇటువంటి విషయాలు ఎక్కువ ఫోకస్ అవుతుంది. కానీ మీరు ఆ పని చేస్తూనే సైమల్టేనియస్గా ఇది కూడా మీరు మిలిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దానికి ఆ విధంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? దానికన్నా ముందు పోలీస్ యూనిఫామ్ మీరు బై ఛాన్సా బై చాయిసా వేసుకున్నారు? ఈ రెండు ప్రశ్న సమాధానం చెప్పే ముందు సుంకర శ్రీనివాసులు గారి కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. నాది మహబూబాబాద్ ప్రాపర్. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. నాన్న ఫార్మర్గా ఉండేవాడు. సో అక్కడ చదువు అంటే ఇంటర్మీడియట్ వరకు మహబూబాబాద్లో చదువుకున్నాను. ఆ తర్వాత వరంగల్ సీకేఎం కాలేజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడి మహబూబ్ నగర్లో చేశాను. ఈ లోపల 89లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. సబ్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ సర్వీస్ ఆదిలాబాద్, అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ హైదరాబాద్, అగైన్ అక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ ఆదిలాబాద్, కరీంనగర్. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసి సైబరాబాద్కి వచ్చాను యాజ్ డిఎస్పీగా. అక్కడ 5 years చేశాను డిఎస్పీగా. అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ తీసుకొని మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాను. అక్కడ లా అండ్ ఆర్డర్ తర్వాత అడ్మిన్ డీసీపీగా 5 years చేశాను. అక్కడే ఎస్పీగా ప్రమోషన్ తీసుకొని మళ్ళీ ప్రిన్సిపల్ పీటీసీ కరీంనగర్ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాను. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్. ఆదిలాబాద్ మీరు 18 వెళ్ళేసరికి అది అగ్నిగుండంగా ఉంది. ఇంద్రవల్లి ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరిగాయి. మీరు వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే ఎస్టిమేషన్ కాకుండా ఇంకేమైనా ఏదైనా వచ్చా? ఇప్పుడు ఫస్ట్ పోస్టింగ్ బైన్సా ఫస్ట్ పోస్టింగ్ అయింది. అక్కడ ఉండగానే ఖానాపూర్లో ఒక ప్రజా పరిషత్ మండల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఆయన సుకుమార్ రావు అని చెప్పేసి నైట్ 9 తర్వాత ఏదో పోలీస్ స్టేషన్లో ఏదో పని ఉంది అని చెప్పేసి బుల్లెట్ మీద ఇంక ముందు అతను ఉన్నాడు, ఈయన వెనక ఉన్నాడు, వచ్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్ట్రీమిస్ట్ చాలా తీవ్రంగా ఉండేవాళ్ళు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ మీద కూడా అటాక్ చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆ సెంట్రీ వెళ్ళి ఆపాడు. ఆపితే వాళ్ళు ఆపకుండా రెగ్యులర్గా వచ్చే పోలీస్ స్టేషనే ఎస్ఐ గారు బాగా తెలుసు మాకన్నా ధీమాతోటి వాళ్ళు నేరుగా లోపలికి వచ్చేస్తే సెంట్రీ ఫైర్ చేశాడు. చేస్తే ఆ వెనక కూర్చున్న కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ చనిపోయాడు. అయ్యో, చాలా పెద్ద గొడవ అయింది. కలెక్టర్ వచ్చారు, ఎస్పీగా వచ్చారు. అంతా వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిక్ డిమాండ్ చేశారు అన్నట్టు. కలెక్టర్ అడిగాడు, ఓకే మీరు పీస్ఫుల్గా ఉండండి, ఏం చేయాలి, మీకు ఏం కావాలంటే పోలీస్ స్టేషన్ అంతా కరప్ట్ అయిపోయింది, ఇక్కడ అందరినీ మార్చేయాలి అంటే అప్పటికప్పుడు మెసేజ్ ఇచ్చి నేను బైన్సా నుంచి ఖానాపూర్కి ట్రాన్స్ఫర్ చేశాను. అప్పటికే మన కమ్యూనల్ ఉందా? కమ్యూనల్ అప్పటికే ఉంది. ఎవరండి ఎక్కువ ట్రావెల్ మాంగర్స్ అక్కడ? పొలిటికల్ అండి, ఏం లేదు అక్కడ. యాక్చువల్ ఒరిజినల్ కమ్యూనల్ అంటూ జరగదు బైన్సాలో. ఎందుకంటే వాళ్ళకి బైన్సాలో 4 నెలలే వాళ్ళకి జీవనోపాధి దొరికేది. మిగతా 8 నెలలు ఖాళీ కూర్చోవాల్సిందే. ఈ 4 నెలలు కాటన్ బాగా వస్తుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో. తర్వాత పక్కనే మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్ర నుంచి పండించే కాటన్ మొత్తము బైన్సా కేంద్రం. 40 జిన్నింగ్ మిల్స్ ఉంటాయి. ఈ 4 నెలల్లో వచ్చే కాటన్తో నడిచే బిజినెస్తోనే అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా బతుకుతారు. తర్వాత ఏ బిజినెస్ ఉండదు. కాబట్టి గొడవలు పడితే వాళ్ళకి ఇంకా తినడానికి ఏ ఉండదు. తెలుసు, వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు గొడవ పడలేదు. రాజకీయాలు, పొలిటికల్ అంటే మిగతా 8 నెలలు ఖాళీగా లేకుంటే వాళ్ళు కాముకుంటారు. అయితే వాళ్ళు పని లేకుండా బట్టి వస్తున్నాయి వీళ్ళకి. పని లేకంటే 8 నెలలు ఖాళీగా ఉంటారు కదండి. ఏదో ఖాళీగా ఉన్నా ఇప్పుడు ఈ 4 నెలలు సంపాదించుకుని తింటారు, ఉంటారు అంతే. వాళ్ళు కొట్టుకోవడం, కొట్లాడుకోవడం అట్లాంటిది ఏమో. అంటే దాని ఆరిజిన్ ఎక్కడ వస్తుందండి? పొలిటికల్. రెండు పక్షాలు కూడా ఎక్కడో పొలిటికల్గా ఏదో ఇంటెన్షన్ ఉంటే ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనేది ఇప్పటివరకు ఎవరో చెప్పలేపారు అంతే. కాదు సార్, ఎక్కడో జరిగితే ఇన్సిడెంట్ బైన్సాలో ముందు బొగ్గమంటుంది కదా. ఇప్పుడు ఏముంటుందంటే హైదరాబాద్లో మబ్బులు పడితే బైన్సాలో వర్షం కుడుతుందని ఒకటి సామెత ఉంది. అట్లా. సో అది మరి దానికి మన సొల్యూషన్ లేదంటారా? ఇప్పుడు చాలా కామ్ అయిపోయింది, ఇంత ముందులాగా లేదు. కానీ ఒక్కసారి బ్లో అయిందని మాత్రం కంట్రోల్ అవ్వడం కష్టం అవుతుంటుంది కదా. 1 month 2 months అట్లా తీసుకుంటుంది. అంత సీరియస్ ఉంటుంది అక్కడ. అచ్చా, 4 నెలలు మీకు ఎప్పుడు అలాంటి ఛాలెంజ్ రాలేదు అక్కడ? నేను ఉన్నప్పుడు కమ్యూనల్ అవ్వలేదు. ఓకే. తర్వాత మీరు ఖానాపూర్ వెళ్ళారు. ఖానాపూర్ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళగానే అక్కడ ఏముంది ఛాలెంజ్? మీకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ డిమాండ్ కరెక్ట్ అంటారా ఖానాపూర్లో కరప్షన్ ఉందని?
అదంతా కరెక్ట్ కాదు. పబ్లిక్ ఎప్పుడు కూడా పోలీస్ మీద సాటిస్ఫాక్షన్తో ఉండరు. ఎందుకంటే పోలీస్ చేసేవి వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తే పోలీస్ తప్పులు చేయకుండా చూస్తారు కాబట్టి. పబ్లిక్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు న్యాయంగా ఉండాలా, తప్పులు చేయకూడదు. కానీ నా ఒక్కరిని మాత్రం ఎగ్జెప్షన్. ప్రతి ఒక్కరు అట్లనే ఆలోచిస్తారు. ఎక్సెప్ట్ మీ ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ఆర్డర్. ఎలా కుదురుతుంది? అవుతుంది సార్. పోలీస్కి ఇప్పుడు మీలాంటి డిపార్ట్మెంట్లో కొంతమంది పబ్లిక్ దగ్గర అవ్వాలని వెళ్తుంటారు, కానీ పబ్లిక్ ఎందుకు దూరం అవ్వాలని చూస్తుంటారు. అంటే ఏం లేదు, ఇప్పుడు రెగ్యులేషన్ ఎవరికి ఇష్టపడుతుంది? మీరు ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఎవరికి ఇష్టపడదు. ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. దట్ రెగ్యులేషన్ డజంట్ లైక్. అది అంటే ఆ సెక్టర్ కొంతమంది ఉంటారు కదా, చాలా మంది 80% రెగ్యులేషన్కి ఇష్టపడతారు, లా రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉంటుంది, అంటే ఇప్పుడు లా ఒబేడ్ చేస్తారు కదండి. 90% people are law abiding people only, calm going only. Problem arises only with the 10% of the people. ఆ 10% గురించే డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అదే హైలైట్ అవుతూ ఉంటుంది. అదే సమాజంలో అందరు అట్లానే ఉన్నారట్టుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ట్రూ. 90% పబ్లిక్ అయితే దే ఆర్ లా అబైడింగ్. వాళ్ళతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు పొల్యూషన్ కూడా రాడు కదా. రారు. రైట్ అండి. అక్కడ ఏమొచ్చిందండి ఖానాపూర్లో మీకు? అక్కడ కూడా మేజర్ ఛాలెంజెస్ ఏం లేవు, ఏమి రాలేదు, బాగానే ఉంది, పీస్ఫుల్గానే ఉంది. కానీ అక్కడ మూమెంట్ ఉంది కదా, అప్పుడు ఉండింది, మూమెంట్ ఉండింది. అయినా కూడా మేము పెట్రోలింగ్ ప్రాపర్గా చేసేవాళ్ళం, విలేజ్ విజిట్స్ ప్రాపర్గా చేసేవాళ్ళం. సో ఇబ్బంది ఏం లేదు సార్. అక్కడ లా అండ్ ఆర్డర్లో అంటే మీరు నేను నా కోణంలో తీసుకుంటే వాళ్ళని సరెండర్ వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా, ఎన్కౌంటర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారా? ఎడ్యుకేట్ చేసి అసలు ఫస్ట్ పార్టీలో పోకుండా ఆపడం ఫస్ట్ స్టెప్. ఓకే. ఊళ్ళల్లో తిరిగి యూత్ని ఎడ్యుకేట్ చేసి, అక్కడ మేము గమనించింది ఏంటంటే పాటలకు బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. పాటలు సాహిత్యంలో ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ పాటలు ఊళ్ళలో వచ్చి పాడగానే యూత్లో ఒక ఆవేశం వచ్చేస్తుంది, మనం కూడా ఏదో చేసేయాలి, సొసైటీకి మొత్తం మార్చేసేయాలి, చాలా అన్యాయం జరుగుతుంది మనకి, దీన్ని ఇక్కడితో అంతమొందించాలని ఒక పెద్ద ఆవేశం వచ్చేసి పాటలకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళే ఉంటారు. కానీ సిద్ధాంతాన్ని ఆలోచించి సిద్ధాంతాన్ని నచ్చిపోయే వాళ్ళు చాలా తక్కువ. అంటే భావజాలంకి ఆకర్షితులైన వాళ్ళు, సాహిత్యానికి ఆకర్షితమైన వాళ్ళే 90%. సో మేమేం చేసేవాళ్ళం అంటే దాని కౌంటర్గా మేము కూడా పాటలు పాడి. మీరు కూడా బాగా పాడతారు ఊళ్ళలో అభివృద్ధి గురించి పాటలు, ఆరోగ్యం గురించి పాటలు. కానీ మీకు హాబీ ఏంటి కదా పాటలు పాడడం కూడా? ఇట్స్ ఎ హాబీ అంతే. సో అట్లా మేము యూత్ అసలు అటువైపు ఎక్స్ట్రీమిజం వైపు వెళ్లకుండా చూడడం ఫస్ట్ టార్గెట్ చేసి విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళం. రెండోది వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని సరెండర్ చేయడం కొరకు ఎక్కువ చేసేవాళ్ళం. ఓకే. ఎన్కౌంటర్ అనేది ఎప్పుడు అంటే మా మీద వాళ్ళు దాడి చేస్తే ఆత్మరక్షణ కొరకు చేసే ప్రయత్నం అయిపోయి తప్ప వేరేది ఏమి తెలియదు. అట్లా సార్ మీరు చెప్తున్నట్లుగా కౌంటర్కి ఎన్కౌంటర్ కాకుండా వాళ్ళ పాటలకు కౌంటర్గా మీరు రాసేవారు, పాడేవారు అంటున్నారు. అంటే మీరు పాడకపోయినా ఏమైనా గుర్తుందా మంచి సాహిత్యం? ఎందుకంటే అప్పుడులో డీజే గారు కూడా దొరగారు ఉండేవారు అనుకుంటా. ఆ టైంలో బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి దానికి ఒక కౌంటర్గా పాట పాడడం చేయించారు. కళా బృందం ఉన్నాయంటే జిల్లాకి ఎక్కడికక్కడ కళా బృందాలని ఏర్పాటు చేశారు. మాకు ఒక కళా బృందం ఉండేది, అందులో ఆ కళా బృందం వాళ్ళు పాడేవాళ్ళు, సాహిత్యం వాళ్ళే రాసుకునేవాళ్ళు, వాళ్ళే పాడేవాళ్ళు. మేము ఓన్లీ వాళ్ళకి ఎస్కార్ట్ మేము వెళ్ళేవాళ్ళం అంతే. గుర్తుందా మీకు? నాకు ఇప్పుడు ఐడియా లేదు. ఇప్పుడు ఖానాపూర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఎందుకంటే ఒక ఇంటెలిజెన్స్ పోస్టింగ్ అంటే నేను గ్రూప్ 1 కొరకు ప్రిపేర్ అవుదామని వచ్చాను యాక్చువల్గా. ఓకే. గ్రూప్ 1 కొరకు వచ్చాను, ఇంటర్వ్యూ దానికి వెళ్ళాను కానీ సెలెక్ట్ అవ్వలేదు, ఇంక ఇటే ఉండిపోయాను. తర్వాత ఇంకా అంటే ఇన్స్పెక్టర్ పోస్ట్ వరకు అక్కడే ఉన్నారు హైదరాబాద్. మళ్ళీ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత శ్రీరాంపూర్ వెళ్ళాను. శ్రీరాంపూర్ వెళ్ళక ముందు ఖానాపూర్కి మధ్యలో హైదరాబాద్లో ఉన్నారు. అంటే దాదాపు మీరు 10 సంవత్సరాల నుండి ఉంటారు. ఇంటెలిజెన్స్లో కౌంటర్ ఇంటెలిజెన్సా, పొలిటికల్ ఇంటెలిజెన్సా ఏ చూసేవారు మీరు? జనరల్. ఎవరండి మీకు అప్పుడు ఎస్పీ గారు? చాలామంది ఉన్నారు అప్పుడు. సార్ ఇంటెలిజెన్స్లో ఎలా ఇన్పుట్స్ తీసుకొస్తారండి? మీటింగ్ వెళ్ళారు అనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది క్రౌడ్ వచ్చారు, ఆ క్రౌడ్లో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది ఎలా గుర్తిస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి కూర్చోవడానికి ఎంత స్పేస్ పడుతున్నది జనరల్గా, ఆ మీటింగ్ జరిగే ప్లేస్ యొక్క వైశాల్యం ఎంత ఉంది, ఎంత వైశాల్యం వరకు ఆక్యుపై అయింది, వచ్చిన వాళ్ళు కూర్చున్నారు, దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఓకే. క్రౌడ్ బట్టి మీరు క్రౌడ్ డిసైడ్ చేస్తారు. ఆ క్రౌడ్ ఒపీనియన్ ఎలా మీరు గ్యాదర్ చేస్తారు? క్రౌడ్ ఒపీనియన్ జనరల్గా అనుకుంటూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. మనం అడిగితే ఎవరు సరిగ్గా చెప్పరు. అవును, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అది ఇట్స్ ద ఒరిజినల్ ఒపీనియన్. అది విని దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు అట్లా. సార్ సాధారణంగా క్రౌడ్లో మీటింగ్ అయినప్పుడు వాళ్ళ ఒపీనియన్ వేరేగా ఉంటుంది, మీటింగ్ అయిన తర్వాత ఒపీనియన్ మారిపోతుంటుంది ఆ పొలిటీషియన్ స్పీచ్ బట్టి. అవును, అక్కడ మనం వ్యత్యాసం చూస్తుంటారు మీరు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు
మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్లో లీడర్లు మాట్లాడే విషయాలను బట్టి ఒక రకంగా ప్రభావితం అవుతారు. అది అయిపోతే కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకోండి, అది మర్చిపోతారు. మళ్ళీ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేదో గుర్తొస్తుంది, దాని ప్రకారం వేసేస్తారు. కానీ కరెక్ట్గా మీరు పిన్ పాయింట్గా ఇక్కడ ఈ పార్టీ వస్తుందని ఎలా చెప్తారండి రిపోర్ట్? అట్లా పిన్ పాయింటెడ్గా ఎవరు చెప్పలేరు, ఓన్లీ ట్రెండ్ చెప్పగలుగుతాం. అచ్చా, ఈ పార్టీ గెలవచ్చు తెలిసే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రాబబిలిటీ చెప్తారు తప్ప ప్రాబబిలిటీ చెప్పగలుగుతాం, కానీ క్లియర్గా గన్ షాట్ చెప్పలేరు. అంటే మేమే కాదు, ఇంటెలిజెన్సే కాదు, ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేదు. ప్రాబబిలిటీ చెప్తారు, ప్రాబబిలిటీ చెప్పగలుగుతారు. ఓకే సార్, మీకు బాగా ఇంటెలిజెన్స్లో బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి చెప్పండి. మీరు దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు కదా, ఇంటెలిజెన్స్ కదని రివీల్ చేయకపోయినా మంచి పని చెప్పండి. కొన్ని రివీల్ చేయకుండా ఉంటాయి, రివీల్ చేయొద్దు కూడా. కొడపల్లి సీతారామ గారిని పట్టుకోవడం కొరకు మాకు ఇన్ఫర్మేషన్ ఉంటాయి. శివం రోడ్లో, నల్లకుంట శివం రోడ్లో ఒక ఇంటికి వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్. అప్పుడు బతుకమ్మ కుంటానే ఉండేది, ఇప్పుడైనా అపార్ట్మెంట్లేని, అప్పుడు చెరువు అది. అవును, ఆ చెరువు ఒడ్డు పక్కనే ఫుట్పాత్, ఆ రోడ్ అవతల పక్కన ఇల్లు. అక్కడ మేము అబ్జర్వేషన్ చేయాలి. అక్కడ పోయి కూర్చుంటే ఐడెంటిఫై అవుతాం. ఒక గంట 2 గంటలు కూర్చుంటే ఏం కాదు, కానీ డేస్ టుగెదర్ నైట్ డే అండ్ నైట్ అక్కడే ఉండాలి, ఎప్పుడు వస్తారో తెలియదు. సో అది మేము అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడు భిక్షగాడ వేషంలో పడుకున్నాం ఫుట్పాత్ మీద, గోనెపట్టాలు వేసుకొని మీద గోనెపట్టాలు కప్పుకొని రాత్రంతా పడుకోవాలా, మెలకుతోటి ఉండాలి. మళ్ళీ పడుకుంటే కుదరదు, నిద్రపోతే ఎట్లా మరి అక్కడ పడుకోవడం కాదు కదా పోయింది. అబ్జర్వేషన్ చేయాలి, ఆ పర్టికులర్ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏ వెహికల్ వస్తుంది, వెహికల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, ఇంటర్నెటే లేదు ఆ రోజుల్లో, సెల్ ఫోన్ అసలే తెలియదు ఎవరికి, ల్యాండ్ ఫోన్ తప్ప. సో ఆ సిచ్యువేషన్లో ఐడెంటిఫై చేయాలి. అట్లా పడుకున్నారు మీరు? పడుకున్నాం. అప్పుడే ఇబ్బంది రాలేదు, ఎవరు గుర్తుపట్టలేదు, కానీ మాకు ఇబ్బంది అవుద్ది. అయినా కూడా డ్యూటీ ఇబ్బంది వచ్చిందండి. దోమలు కుడుతూ ఉంటాయి, పక్కనే మురికి వాసన వస్తూ ఉంటుంది, నైట్ అంతా పడుకోవాలా ఫుట్పాత్ మీద. మీరు ఒక్కరేనా? టీం ఉంటుంది, అంటే మాకు సపోర్టింగ్ టీమ్ చాలా దూరంలో ఉంటారు, వాళ్ళు వెహికల్స్లో ఉంటారు. ఇక్కడ 2 hours 3 hours ఒకరు మారుతూ ఉంటారు. సార్ అక్కడ ఆయన వచ్చారనుకో, మీ టార్గెట్ వెంటనే అటాక్ చేస్తారా, ఇన్ఫర్మేషన్ తీసుకొని వదిలిపెడతారా? అటాక్ చేయడం ఉండదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఎస్ వచ్చిండ్రు, కన్ఫర్మ్ అయింది, వెహికల్ వస్తే ఏ వెహికల్ వచ్చాడో, వెహికల్ నెంబర్ ఎంత, దాని మీద ఫర్దర్ ఉంటుంది. కానీ మీరైతే అరెస్ట్, మేము అటాక్ చేయడం అరెస్ట్ చేయడం అట్లాంటిది ఉండదు. అంటే చాలా టైం పట్టిందండి? టైం పట్టింది, మాకు 3 months పట్టింది. తర్వాత అరెస్ట్ అయ్యాడు. దొరికారా మీరు అనుకున్న దీనికి? వచ్చాడు, దొరికాడు. అంటే 3 నెలలు పడుకున్నారా మీరు? ఓకే, తర్వాత ఇంకా బాగా గుర్తుండిపోయి చెప్పండి. అప్పుడు అంటే ఆఫీసర్లో కూడా సపోర్ట్ చేసే ఆఫీసర్లు ఉండేవారండి ఇంటెలిజెన్స్లో. ఎక్కడైనా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనగానే ఆ ఆఫీసర్ పిలిపించి వార్నింగ్ ఇచ్చిన రోజులు కూడా చూసాం మేము. ఆ విధంగా వార్నింగ్లు తీసుకుని కూడా ఉన్నారు మీరు ఏమైనా? నేను మాకెప్పుడు వార్నింగ్ రాలేదు, అంటే మేము ఎక్స్ట్రీమ్ ఎప్పుడు పోలేదు. అంటే అప్పుడు ఫుడ్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కదండి. సైకిల్ మీద తిరగడం, నడుచుకొని వెళ్ళడం తప్ప. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, కొండపల్లి సీతారామ గారి ఇంట్లో 3 నెలలు బిచ్చగడగా పడుకున్నాను. అదే నాకు సక్సెస్ ఒకటి చెప్పండి. సక్సెస్ అంటే అంటే ఉన్నాయి, ఇంటెలిజెన్స్లో పర్టికులర్గా సక్సెస్ ఇది అని చెప్పలేము మనం. ఇట్ జస్ట్ లైక్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతే. దట్ మే అల్టిమేట్ లీడ్ టు సమ్వేర్ ఇన్ సక్సెస్. ఎక్కడో దగ్గర సక్సెస్ అవుతుంది, ఆ సక్సెస్ క్రెడిట్ అంతా ఎవరికో వెళ్తుంది, బట్ బేసిక్ కోర్ ఇన్ఫర్మేషన్ మా ద్వారా పోతుంది. సార్ ఇప్పుడు ఇంటెలిజెన్స్లో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ ఫ్రూట్ అవ్వదు, సీడ్ మీదే, ఫ్రూట్ ఇంకొకరికి వస్తుంది. ఇప్పుడు బాధపడుతుంటారా అలా మనం వేసిన విత్తనం అక్కడికి వెళ్ళిందని? అంటే బాధ అనిపిస్తుంది, అయినా అంతే, ఉద్యోగం అంతే, తప్పదు. కానీ వాళ్ళ కింద వరకు ఎవరండి దాని బెనిఫిట్స్? ఒకవేళ యాక్సిలరీ ప్రమోషన్ లేదా రివార్డ్ ఇది వచ్చింది అనుకోండి, అంటే ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి యాక్సిలరేటర్ ప్రమోషన్ ఇస్తారు, బట్ ఇన్ఫర్మేషన్ పంపించిన అలాంటి వాళ్ళకి రివార్డ్స్ ఉంటాయి. రివార్డ్స్ అట్లా చాలా రివార్డ్స్ ఉన్నాయి. అచ్చా, ఎన్ని వచ్చి ఉంటాయి మీకు ఇంటెలిజెన్స్లో? దాదాపు 120 రివార్డ్స్ వచ్చాయి. 120? వా. ఎస్సీలు, ఎంఎస్సీలు, క్యాష్ రివార్డ్స్ అట్లా ఉంటాయి. సార్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత శ్రీరాంపూర్ వెళ్ళాను. శ్రీరాంపూర్ లా అండ్ ఆర్డర్. అక్కడ ఏముందండి ఛాలెంజ్? అక్కడంతా కోల్ మైన్ ఏరియా, అక్కడ పెద్ద మాఫియా ఉంటుంది. మాఫియా కన్నా ఎక్కువ క్రిమినల్స్ ఎక్కువ ఉంటారు, అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంతే, అంటే ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత కోల్ థెఫ్ట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అచ్చా, రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి, అంతే, అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం లేదు. శ్రీరాంపూర్లో ఏం మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. శ్రీరాంపూర్లో వెళ్ళిన తర్వాత రోడ్ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడం కొరకు అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాం, ఒక పాట రాయించాను నేనే, రాయించి దాన్ని షార్ట్ ఫిల్మ్ తీసి అక్కడ లోకల్ డిష్లో కేబుల్లో ప్రసారం చేయించానంట. ఎవ్రీడే అది కంపల్సరీగా ప్రైమ్ టైంలో అది వచ్చేది, ఆ పాట వచ్చేది. ఏం పాట అంటే? అక్కడ ఇక్కడ ఎందరో రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు,
అనేది ఆ పాట. గుర్తురావట్లేదు పాట మీకు? పాట పూర్తి గుర్తు రావట్లేదు, అచ్చా. బట్ అది దాదాపు 2.5 minutes ఉంటుంది. మ్మ్. అంటే యాక్సిడెంట్స్ అయిన విజువల్స్ చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో ఈ పాట వస్తుంటుంది. అచ్చా. అట్లా చేసి అట్లా ప్రచారం చేసి అవేర్నెస్ తీసుకురావడంతో అక్కడ చాలా వరకు రోడ్ యాక్సిడెంట్ తగ్గింది. అంటే రోడ్డు ప్రమాదాల మీద మీకు ఎక్కువగా ఫోకస్ చేశాను. సార్, ట్రాఫిక్ మీద ఎక్కువ అంటే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే మర్డర్స్ కన్నా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోతుంటారు. అవును. దీనికి కారణం ఏమనుకోవచ్చు? ప్రధానంగా ఏంటంటే నిర్లక్ష్యం. డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో పెడస్ట్రియన్స్ నిర్లక్ష్యం కావచ్చు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే రూల్స్ పాటించరు. వాహనదారులు రూల్స్ పాటించరు, రోడ్డు మీద నడిచేవాళ్ళు రూల్స్ పాటించరు. దాంతో యాక్సిడెంట్స్ ఎక్కువవుతూ ఉంటాయి. తర్వాత వెహికల్ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోరు, దాని ఫిట్నెస్ ప్రాపర్గా ఉందా లేదా పట్టించుకోరు. దీంతో చాలా వరకు ప్రమాదాలు జరుగుతుంటాయి. అంటే ట్రాఫిక్లో 3 ఈలు ఉంటాయండి. ఆ 3 ఈలో మీకు ఏది ఇష్టం? అండ్ మీ డిపార్ట్మెంట్ 2 ఈలు కంపల్సరీగా ఉంటాయి: ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మీకు సంబంధం కాదు. ఈ 2 ఈలో మీకు ఏది ఇష్టం? ఎడ్యుకేషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ చేయాలంటే ఎడ్యుకేషన్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాహనదారులో అవేర్నెస్ తీసుకురావాలి, డ్రైవర్స్లో అవేర్నెస్ తీసుకురావాలి, పెడెస్ట్రియన్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో ట్రాఫిక్ మీద ఒక అవగాహన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణ వస్తుంది. మన రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. పూర్తిగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రివెంట్ చేయలేము, బట్ వీ కెన్ మినిమైజ్ ఇట్. అంటే మీకు క్యాసెట్లు పెట్టి మీరు ప్రజల అవగాహన తీసుకొచ్చారు కదా రోడ్డు ప్రమాదాల మీద. స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి ఏమైనా ఎడ్యుకేట్ చేయడం చేశారండి? స్కూల్స్ కూడా విజిట్ చేసి వాళ్ళకి రోడ్ సేఫ్టీ, తర్వాత సిగ్నల్స్, ఏ సిగ్నల్, ఏ సింబల్, దేని గుర్తు, ఇవన్నీ కూడా మేము ఎడ్యుకేట్ చేసేవారు. కానీ కొంతమంది పెద్దలే పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తుంటారు కదండి. అదే అవగాహన లోపం వల్ల జరుగుతుంది అది. అందుకనే పబ్లిక్లో అవగాహన తీసుకురావడం కొరకే మీ పబ్లిక్ ప్రోగ్రామ్స్లో, స్కూల్స్లో, తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చాం. అట్లా ఏమైనా చేంజ్ వచ్చిందంట? నేను వెళ్ళిన తర్వాత రోడ్ ప్రమాదాలు తగ్గిపోయాయి. ఈ ప్రాపర్టీ అఫెన్స్ అండి? ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా అంటే చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ రెగ్యులర్గా అవుతూ ఉండేవి. అప్పుడున్న దాంట్లో ఎంతమందిని మేము అరెస్ట్ చేసి పంపించినా ఇంకెక్కడి నుంచో మళ్ళీ వస్తూనే ఉంటారు. అంటే ఎక్కడ ఉంది గ్యాంగ్? అంతా చుట్టుపక్కల మహారాష్ట్ర గ్యాంగ్ అంటూ ఉండదు. దట్ ఈస్ అ లుక్రేటివ్ ఏరియా. అది కోల్ మైన్ ఏరియా. అంతా బొగ్గు గని కార్మికులు ఉంటారు. సో ఈజీగా లాక్కుపోవడం కానీ, లేదంటే లాక్ బ్రేక్ చేసిపోవడం కానీ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే పబ్లిక్ మూవ్మెంట్ త్రూ అవుట్ ద నైట్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కార్మికులు రావడం పోవడం మైన్స్కి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దొంగ ఎవడు, తర్వాత మైన్ వర్కర్ ఎవరు ఐడెంటిఫై చేయడం కష్టం. కాబట్టి చాలామంది వస్తుంటారు. ఎందుకంటే పాత అఫెండర్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళ మీద రౌడీ షీట్లు కానీ రికార్డ్ షీట్లు ఓపెన్ చేస్తే ఒక అబ్జర్వేషన్ ఉంటే తెలుస్తుంది కదా మీకు ఎవరు దొంగ ఎవడు ఎంప్లాయ్ అనేది. అట్లా మాకు తెలుస్తుంది, కానీ వాడు ఆగడు కదా. ఇప్పుడు వాడు దొంగతనం చేశాడు, మేము పట్టుకొని జైలు పంపించాం. 3 నెలలు ఉంటాడు, 4 నెలలు ఉంటాడు. తర్వాత 4 నెలలని ఆయన శిక్ష కింద కన్వర్ట్ చేసి కన్విక్షన్ కింద ట్రీట్ చేసి లోక్ అదాలత్, జైలు అదాలత్లో చేసి బయటకు వచ్చేస్తారు. రాగానే వాడు మళ్ళీ లాయర్ ఫీజు కట్టగాలి కదా. లాయర్ ఫీజు కొరకు మళ్ళీ దొంగతనం చేస్తారు. అయ్యో. సో అదొక చైన్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది అంతే. మరి దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటే? ప్రివెన్షన్ అంటే ఇప్పుడు సీసీ కెమెరాస్ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు సీసీ కెమెరాస్ పెడుతున్నాం. సీసీ కెమెరాస్ పెట్టిన తర్వాత భయం స్టార్ట్ అయింది. మనిషి లోపల ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకుంది, తను ఎవరైనా గమనిస్తున్నారు అంటే భయపడతాడు, ఏదైనా చేయడానికి వెనక ముందు ఆలోచిస్తాడు. సో ఇట్లా విస్తృతంగా సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత దొంగతనాలు తగ్గినాయి. అంటే ఇక్కడ ఎక్కడైతే సీసీ కెమెరాలు పెట్టారో అక్కడ దొంగతనాలు ఆగిపోయినాయి. అంటే వీళ్ళంతా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అది మీరు దొంగతనం జరగకుండా ఆపారు, బాగానే ఉంది. ఆ దొంగకున్న ఆర్థిక కష్టాలు తీరాలంటే ఇప్పుడు లాయర్ ఫీజు ఇవ్వాలన్నా అదంతా పోలీస్ చేతిలో ఉండదు కదా. అదంతా కూడా పోలీస్ చేతిలో. అంటే కొంతమంది ఆఫీసర్లు అప్పట్లో మారిన దొంగని తీసుకొచ్చి ఒక టీ షాప్ ఏదో పెట్టడం అలా చేసేవారు. అటు ఆ కాన్సెప్ట్ ఏమైనా తీసుకోలేదా? అంటే ఇప్పుడు అట్లా చేసాము. ఇప్పుడు నేను కరీంనగర్లో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చేసినప్పుడు బాలరాజు అనే దొంగ దొరికాడు. బాలరాజు నిజామాబాద్ దగ్గర వాడు ఊరు. వాడు దాదాపు 105 నేరాలు ఒప్పుకున్నాడు.
అతను ఒప్పుకున్నాడంటే మేము నమ్మలేదు. చూపించు, ఏ ఇంట్లో నువ్వు దొంగతనం చూపించు అంటే తీసుకెళ్ళి ప్రతిదీ చూపిస్తే అన్నీ కరెక్టే. దాదాపు 1.5 kg గోల్డ్ రికవర్ అయింది. ఎందుకు చేస్తున్నావు ఈ దొంగతనాలు అది అది ఇది అని అంటే, వాడికి ఒక కూతురు ఉంది, భార్య డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది, కూతురు ఉంది, 11 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయిని చదివించుకోవాలి ఒకటి. వాడికి మన ఆలు చిప్స్ వేసే విద్య తెలుసు, టెక్నిక్. ఆ ఆలు చిప్ అక్కడ ఆలుని ఇట్లా చేసి చిప్స్ చేసేసి అమ్మారు. కానీ వాడికి ఆర్థిక స్తోమత లేదు. దానికి కూతురు అంటే చాలా ప్రేమ, కూతురు పెంచుకోవాలా, వేరే పని చేత కాదు. ఈ చిప్స్ అమ్మటానికి ఎవడు ఆర్థిక సాయం చేయట్లేదు. ఎక్కడన్నా పోయి పెట్టుకుందామంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు డామినేట్ చేస్తున్నారు. వీటి సపోర్ట్ లేరు ఎవరు, ఏమీ లేక ఇటు వచ్చేసాడు. సో అప్పుడు ఓకే, నీకు చిప్స్ షాప్ పెట్టిస్తాను, నువ్వు మానేస్తావు అంటే నా మానేస్తా సార్ అని అంటే, అప్పుడు వాడికి వాళ్ళ ఊళ్ళు మన నిజామాబాద్లో ఒక చిప్స్ షాప్ పెట్టించేస్తే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కరీంనగర్లో అయితే కనిపించలేదు. సార్ మంచి పని చేశారు మీరు. కానీ అక్కడ ఆయనకు ఒక ముద్ర పడింది, దొంగ అని ఒక సిగ్మా. ఆ సొసైటీ అంతా కూడా వాళ్ళని దొంగ అని చూస్తుంటారు. ఎక్కువ కాలం చూడరు, ప్రాబ్లం వచ్చింది. ఎక్కువ కాలం చూడరు. ఫస్ట్లో వాడు దొంగ అనే చూస్తూ ఉంటారు. కొంతకాలానికి వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేయకుండా ప్రతిదినం వాడు వాని పని వాడు చేసుకుంటూ పోతా ఉంటే కొంతకాలానికి పబ్లిక్ కూడా తెలిసిపోతుంది, అలవాటు అయిపోతుంది. అరే వీడు ఒకప్పుడు దొంగ కానీ ఇప్పుడు మారిపోయాడు, ఎస్ ఈజ్ అ గుడ్ మ్యాన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ విల్ యాక్సెప్ట్. ఓకే సార్, శ్రీరాంపూర్ తర్వాత దగ్గరకు వచ్చారు. శ్రీరాంపూర్ తర్వాత ప్రమోషన్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ క్రైమ్. ఎంతకాలం పనిచేస్తారండి ఇక్కడ? 5 years. అప్పుడు సివి ఆనంద్ గారు మీ కమిషనర్ అంటారు, ఆయన దగ్గర చేశారా? ఆయన దగ్గరే 5 years. అంటే నేనున్నప్పుడు సైబరాబాద్ మళ్ళీ రాచకొండ డివైడ్ అయింది. అవును, ఆయన టైంలో డివైడ్ అయింది. 2 years నేను సైబరాబాద్లో చేశాను సివి ఆనంద్ గారి దగ్గర. ఆ తర్వాత నేను అది డివైడ్ అయినప్పుడు రాచకొండకు అలాట్ అయింది మళ్ళీ నాకు. అప్పుడు నేను భగవద్ గారి మహేష్ భగవత్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇందరు 2, ఆయన 3, ఇద్దరు మంచి ఆఫీసర్లు అండి. సివి ఆనంద్ గారి దగ్గర మీరు నేర్చుకుంది ఏంటంటే, మీరు ఉన్న టైంలోనే ఒక షామీర్పేటలో ఒక దొంగ ఒక మంచి అఫెన్స్ అవుతుంది. అంటే సివి ఆనంద్ గారు ఏంటంటే వర్క్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తర్వాత మెటిక్యులస్ ఫాలోఅప్ ఉంటుంది. మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఫాలోఅప్ చేస్తుంటారు, ఏమైంది ఎంత చేస్తుంటే గైడెన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇలా చేయండి అని చెప్పేసి. ఆ రోజు మేము ఒక మర్డర్ కేసు అయింది, మర్డర్ ఫర్ గెయిన్. రాధికా థియేటర్ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, సాకేత్. అందులో ఒక 70-year-old మ్యాన్ హీ వాజ్ స్ట్రాంగిల్డ్ అండ్ మర్డర్డ్. అదే ఇంట్లో 15 తులాల బంగారం, ఒక 70 inches టీవీ, ప్లే స్టేషన్, అదేవిధంగా ఒక 50,000 క్యాష్ పోయింది. అది వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్. మార్నింగ్ వెళ్ళిపోతారు. వాళ్ళ ఆ ఇంటి అతని ఫాదర్ ఈయన 70 years old రిటైర్డ్ ఎంప్లాయీ, హెల్తీగానే ఉంటాడు. ఈయన మార్నింగ్ వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పాల ప్యాకెట్ తెచ్చుకుంటాడు. ఆయన పేరు మీద ఒక 10 lakhs డిపాజిట్ ఎఫ్డి ఉంది, అది మన పోస్ట్ ఆఫీస్లో. దాని మీద వచ్చే అమౌంట్ తోటి ఇతను కొడుకు ఇస్తాడు. అంటే కొడుకు మీద డిపెండెంట్ కాదు. చంపేశారు. చంపి అని తీసుకెళ్ళిపోయారు. ఎవరు చేశారనేది దాని మీద అది చాలా ఛాలెంజింగ్గా నడిచింది. అది మర్డర్ ఫర్ గెయిన్ కాబట్టి నేను క్రైమ్ ఏసీపీగా నాకు వచ్చింది. ఓన్లీ మర్డర్ అయితే లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు. బట్ అక్కడ బంగారం పోయింది కాబట్టి క్రైమ్ ఏసీపీగా నాకు వచ్చింది. మేము మా టీం అంతా వెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడ ఏ ఆధారాలు లేవు. తర్వాత ఇంటికి ఇతని దినచర్య ఏంది అంటే, మార్నింగ్ పోతాడు, కూరగాయలు పాల ప్యాకెట్ తీసుకొస్తాడు. మార్నింగే తను కొడుకు కోడలు ఇద్దరు తయారైపోయి వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళిపోతారు. మనోళ్ళు తయారైపోయి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. ఈయన ఒక్కడే ఉంటాడు ఇంట్లో. అది డూప్లెక్స్ హౌస్, కింద హాలు, కిచెను, ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో పడుకుంటాడు. డోర్ పెట్టాడు, ఇప్పుడు లాక్ చేయడు. ఎందుకంటే మధ్యలో పాలవాడు వస్తాడు, పాలవాడు కాదు పేపర్ వాడు రావచ్చు, వాటర్ బాటిల్ బబుల్ తీసుకొచ్చేవాడు రావచ్చు, ఇంకెవరికైనా వచ్చు. డోర్ లాక్ చేసుకోడు రెగ్యులర్గా, దగ్గరేసి పెడతాడు. పని మనిషి వస్తుంది, పొద్దున్నే పని మనిషి వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా పని మనిషి ఈవినింగ్ 6 o'clock వచ్చి చపాతీలు అవి చేసి పెట్టేసి ఆమె వెళ్ళిపోతుంది. ఈయన ఆమె రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటారు. ఈయన వచ్చి డోర్ తీయడం అంటూ ఉండదు. అందరినీ ఎంక్వైరీ చేశాం, ఆ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. అయితే ఆ పని మనిషి కొడుకు, పని మనిషికి అల్లుడు, ఆ ఇద్దరు ఆ రోజు పనికి పోలేదు. పని మనిషి కొడుకు
ఒక దగ్గర వాచ్మెన్గా చేస్తాడు. అక్కడ వాడు ఆ రోజు పనికి వెళ్ళలేదు. పని మనిషి అల్లుడు ఎలక్ట్రీషియన్. వాడు కూకట్పల్లిలో ఆ రోజు పనికి వెళ్ళాలి. అక్కడ 2000 రూపీస్ ఆల్రెడీ తీసుకున్నాడు. కానీ ఆ రోజు వెళ్ళలేదు. కరెక్ట్గా ఈ మర్డర్ జరిగిన అప్రాక్సిమేట్ టైంకి ఇద్దరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాయి. సహజంగా ఏం సస్పెక్ట్ చేస్తాం, వాళ్ళ మీద వాళ్ళే అని చెప్పేసి తీసుకొచ్చాను. తీసుకొచ్చేసి అప్పుడు రాజేంద్ర నగర్ సిసిఎస్లో పెట్టి ఇంటరాగేట్ చేశాం. చేస్తే వాళ్ళు మేము చేయలేదంటే చేయలేదంటున్నారు. మాకేమో మరి చేయకుంటే మీరు ఎక్కడున్నారు, స్విచ్ ఆఫ్ ఎందుకైంది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకైంది, ఇద్దరిది ఒకేసారి ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే, లేదు సార్ ఆ రోజు ఎందుకో మందవుదాం అనిపించింది, అందుకే మా బావని రమ్మన్నా వచ్చిండు, తాగి పండుకున్నాం సార్, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, తర్వాత సాయంత్రం లేచి మళ్ళీ మేము ఛార్జింగ్ పెట్టుకున్నాక ఆన్ అయినాయి. సరే వాళ్ళకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అని చూస్తే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. సరే వేరే యాంగిల్లో ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళని అట్లా పెట్టేసి మేము బయట టీ తాగుతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో కానిస్టేబుల్ వచ్చి సార్ ఒప్పుకున్నారు సార్ అన్నాడు. వాళ్ళిద్దరు ఒప్పుకుంటున్నారు సార్. మళ్ళీ డిటెక్ట్ అయింది కేసు, మర్డర్ కేసు అని వచ్చేసి ఓకే ఆ 15 తులాస్ బాగా గోల్డ్ ఎక్కడుంది, ఆ టీవీ ఎక్కడుంది, ప్లే స్టేషన్ ఎక్కడుంది, 50,000 క్యాష్ ఎక్కడుంది అంటే మళ్ళీ చేతులు ఎత్తేసారు. ఈ డబ్బులు ఇవన్నీ మా దగ్గర ఎక్కడ ఉన్నాయి సార్, ఏదో దెబ్బలకి తట్టుకోలేక ఒప్పుకున్నాం కానీ అయ్యో మేము మర్డర్ చేయలేదు సార్ అని మళ్ళీ మొదలుకు వచ్చారు. మాకు అర్థమైపోయింది వాళ్ళు మర్డర్ చేయలేదు. రైట్. అప్పుడు నేను సిసిఎస్ వీళ్ళకి చెప్పాను, ఏది మన నేరేడ్మెట్ మల్కాజ్గిరి సిసిఎస్ వాళ్ళకి చెప్పాను, అక్కడ సాకేతులు ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా చూడండి. మొత్తం తిరిగితే సాకేతు గేటెడ్ కమ్యూనిటీ, ఆ గేట్ ఒకటే ఉంటుంది ఎంట్రీ పాయింట్లో 3 సీసీ కెమెరాలు, 3 పని చేయట్లేదు. లక్కీలీ ఈ మర్డర్ జరిగిన ఇంటికి ప్యారలల్గా ఉండే దీంట్లో ఒక ఈ పొజిషన్లో ఉండే ఇంటికి ఒక కెమెరా లోపల ఉంది, అది ఫోకసింగ్ ఇంటుంది రోడ్ 6 సీసీ ఫుటేజ్ వచ్చింది. అది చూశారు. ఏం మనకు అనిపిస్తుందా అంటే ఏం లేదు సార్, ఒకటి సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు, అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాడు, దాదాపు 11 నిమిషాలు అతను సెల్ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. అది అయిపోయిన తర్వాత ఒక నీలం రంగు మారుతి కారు వెళ్ళిపోయింది, అందులో బ్యాక్ సైడ్ ఏదో టీవీ లాగా కనిపిస్తుంది. వెంటనే ఆ ఫుటేజ్ తీసి ఆ కార్ నెంబర్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి అంటే కార్ నెంబర్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తే దొరకలేదు. నేను అన్నాను అప్పుడు ఓకే టవర్ డంప్ తెప్పించి ఆ పర్టికులర్ టైం ఏదైతే 15 మినిట్స్ అటు ఫోన్ మాట్లాడుతూ తిరుగుతున్నాడు, ఆ టైం స్లాట్లో ఎన్ని ఫోన్ల నుంచి ఏ ఫోన్కి కాల్స్ పోతాడు, అది మొత్తం తీయండి అన్న అంటే తీశారు. అదే టవర్లో ఇదే నెంబర్ నుంచి ఇతను ఇంకో నెంబర్కి మాట్లాడుతున్నాడు, అది కూడా ఈ టవర్ డంప్లోనే ఉంది. వాళ్ళిద్దరు ఇమీడియట్గా వాళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పాము. అప్పటికి తెల్లవారుజామున 3 అవుతుంది. ఒకరు గాంధీనగర్లో ఉంటారు, ఒకరు అశోక్ నగర్లో ఉంటారు. పోయి గాంధీనగర్లో పోతే బ్లూ కలర్ కార్ ఐడెంటిఫై అయింది. సార్ బ్లూ కలర్ కార్ ఇక్కడ ఉంది సార్. ఓకే ఎవరిది అంటే సమ్ లేడీ, తీసుకురమ్మన్నా. తర్వాత అశోక్ నగర్లో ఈడు దొరికాడు, ఈడు డ్రైవర్, ఆ కార్కే డ్రైవరు, వాడిని తీసుకొచ్చినాక 3 గంటలకు ఆ లేడీ వచ్చిందండి. వచ్చింది అంటే మేము ఉమెన్ కానిస్టేబుల్ వాళ్ళని పంపించాము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వెంట పెట్టుకుని రమ్మన్నాం, ఒంటరిగా తీసుకురాలేదు. హస్బెండ్తో పాటు వచ్చేసింది. అంటే తెల్లవారుజామున 3కి వీళ్ళు రీచ్ అయ్యారు, వాళ్ళు మా తీసుకురావడానికి మార్నింగ్ 6 అయింది. 6కి వెంటనే వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత మేము గట్టిగా అడగ అవసరం లేదు, ఒప్పేసుకుంది తానే చేసినట్టు. ఎందుకు చేసావమ్మా అంటే తను ఒక ఈవెంట్ మేనేజర్. ఎవరు ఆ లేడీ? ఓకే. కొత్తగా కారు ఉన్నది, వీటిని డ్రైవర్గా పెట్టుకుంది. సో ఆ ఇదిలో ఆమెకు అప్పులైనాయి, కొన్ని ఈవెంట్లు చేయడము పెద్ద సక్సెస్ కాకపోవడము, దాంతో అప్పట్లో 4-5 లక్షలు అప్పు కావడం, అప్పు ఇచ్చిన వాళ్ళు వేధిస్తున్నారని చెప్పేసి ఈమె పోతున్నప్పుడు వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఫోన్లో మాట్లాడుతూ బాధపడేది. ఇది వీడు విన్నాడు డ్రైవర్. విని వాడు సజెస్ట్ చేశాడు, అమ్మ నేను ఒక ఉపాయం చెప్తాను, ఇట్లా చేస్తే మీకు అప్పులు తీరుతాయి అంటే ఆ పాప ఆ లేడీ ఆ ప్రెషర్లో టెంప్ట్ అయిపోయి ఓకే అన్న తర్వాత ఫస్ట్ అఫెన్స్ వాళ్ళు ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సొంత మేనమామ ఇంట్లో చేశారు. ఎలా వాళ్ళు వీడి ఇచ్చిన సజెషన్ ఏంటంటే వీళ్ళ బంధువర్గంలో ఎవరైనా ఊరికి వెళ్తే లాకేజ్ ఉందంటే చెప్పాలి, చెప్తే వీడు వెళ్తాడు, లాక్ బ్రేక్ చేస్తాడు, అన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తాడు.
ఈమె వాటిని తీసుకెళ్ళి సేల్ చేసి వాడి పోర్షన్ వానికి ఇచ్చేసి మిగతాది ఈమె పెట్టుకోవాలి. ఇది ఇలా ప్లాన్. ఓకే. ఫస్ట్ అఫెన్స్ ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సొంత మేనమామ ఇంట్లో చేశారు. అక్కడ కొంత గోల్డ్ దొరికింది, అది అమ్ముకున్నారు. సెకండ్ అఫెన్స్ ఈ సాకేత్లో ఇతను కూడా లాంగ్ రిలేటివ్, వీళ్ళకి దూరం బంధువు అవుతాడు. ఎవరికి? ఈ ఆమెకి, లేడీకి. డ్రైవర్ కూడా? డ్రైవర్ కాదు, డిసీజ్డ్కి ఈ లేడీ దూర బంధువు. సో ఈమె వాళ్ళు రెగ్యులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారని తెలుసు, ఇక్కడ తలుపు పెట్టుకోవడం తెలుసు, మధ్యాహ్నం పూట పడుకొని ఉంటాడని తెలుసు. ఇవన్నీ తెలిసి నెక్స్ట్ అఫెన్స్ ఇక్కడ టార్గెట్ చేసి ఇక్కడికి వచ్చారు. బాగానే ఉంది, అమ్మాయి లోపల పోయింది, తలుపు డోర్ ఓపెన్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది. తీసుకుని కిందికి దిగేటప్పుడు చూశాడు, పెద్ద మనిషి చూశాడు. చూసి అమ్మ ఏంటి ఈ టైంలో వచ్చావు, చెప్పకుండా వచ్చావు, పైకి వెళ్ళిపోయావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అంతే, ఏం లేదు తాతయ్య, నేను అర్జెంట్ ఉండి వచ్చాను, టాయిలెట్ కానీ వచ్చాను, అది ఇది అని చెప్పి అని ఆ టాయిలెట్కి వెళ్తానని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వీడికి ఫోన్ చేసింది. వీడు ఆల్రెడీ లైన్లో ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈమె లోపల ఉన్నప్పుడు బయటకి ఎవరన్నా వచ్చిపోతుంటే చెప్పడానికని లైన్లో ఉన్నాడు. ఇట్లా ఐడెంటిఫై చేశాడు. ఏం చేయాలంటే అయితే నేను వస్తున్నా అన్నాడు. వీడిపోయాడు. ఆ ముసలైన భుజం మీద ఉన్న కండువనే వేసి స్ట్రాంగిల్ చేసి చంపేశాడు. ఇది ఎందుకంటే చంపడం ఎందుకు? ఐడెంటిఫై చేశాడు కదా. అయితే ఏమవుద్ది? ఆమెను ఐడెంటిఫై చేశాడు కదా. అవును, దొంగతనం కేసు ఆగిపోద్ది. ఇప్పుడు మర్డర్ కేసు వచ్చింది కదా. అంతా ఆలోచించలే వాళ్ళు, అంతా. ఇంకా అంటే వీడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? వీనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వీడు ఎలా డ్రైవర్గా వచ్చాడు? అంటే వాళ్ళిద్దరి మధ్యన అదే ఒకటే, ఇంకా వేరే రిలేషన్ కూడా ఉంది? లేదు, అదొకటే. డబ్బు సంబంధించింది అంతే, డబ్బు వరకే అంతే. అంటే ఇక అప్పులు వేధిస్తున్నారు. ఆ లోపల ఏదో ఒక సజెషన్ చెప్పేటప్పటికి ఒక వీక్ మూమెంట్ అంతే, ఆ ప్రెషర్లో ఉన్నాడు. ఆమె రిలీజ్ అయిందా? ఇక ఆ తర్వాత తెలియదు, మాకు అరెస్ట్ చేసాం, రిమైండ్ చేసాం, అయిపోయింది. అంటే ఏమనలేదు, చేసామన్నాడు, ఒప్పుకున్నారు. కానీ సార్ ఈ కేసులో డిటెక్ట్ అయింది, బాగానే ఉంది. కానీ అన్యాయంగా ఒక ఇద్దరు కొట్టారు కదా. మేము అంటే కానిస్టేబుల్స్ కొట్టారు. అంటే వాళ్ళకి ఏంటంటే కేసు డిటెక్ట్ చేయాలి. ఎందుకంటే కరెక్ట్గా మర్డర్ జరిగే టైంకి ఆ స్లాట్లోనే వీళ్ళ 2 సెల్ ఫోన్లు ఆఫ్ ఉన్నాయి. ఒకటి వీళ్ళు పనికి పోవాల్సింది పోలేదు. కానీ దెబ్బలు వాళ్ళు తిన్నారు కదా. తిన్నారు, కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్యాయం కదా సార్ అది. అన్యాయం అంటే అంతే, కొన్ని తప్పవు. మన నిజాలు రావాలంటే ఏం చేయాలి? తప్పుడు పని చేయాల్సి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. అంటే దాని లిమిటెడ్ ఎక్స్టెంట్ అంటారు అది. తర్వాత ఈ కేసు గురించి చెప్పండి సార్. షామీర్పేట్ అందులో నేను లేదు, అది ఓన్లీ ఎస్ఓటి వాళ్ళు చేశారు. అది ఈ కేసు సార్ బాగా గుర్తుపోయింది, చెప్పండి. మంచి కేసు, ఇదే పెద్ద కేసు. యాక్చువల్గా ఇది వాళ్ళిద్దరిని ఫిక్స్ చేద్దామన్న లెవెల్కి వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ పంపిద్దాం సార్, ఇలా పంపించేద్దాం, కేసు అయిపోద్ది అని మొదలుపెట్టాడు. రికవరీ కాలేదు కదా. రికవరీ అవ్వట్లేదు మరి. సో రికవరీ లేదు. వీళ్ళే రికవర్ అయిందా? వచ్చిన ఇంటాక్ట్ రికవరీ అయింది మొత్తం, అమ్మలేదు. కన్విక్షన్ వచ్చిందా? తెలియదు, ఇంకా నేను తర్వాత పర్చూ చేయలేదు. మేము ఇన్వెస్టిగేట్ చేసి డిటెక్ట్ చేయడం వరకే మా పని. తర్వాత ఎఫ్ఐఆర్ చేయడము, దాన్ని మళ్ళీ అరెస్టు, రిమాండ్ అంతా కూడా లోకల్ పోలీస్ చూసుకుంటారు. కానీ కేసులో ఒక ఐఓకి అరెస్ట్ చేయడం, ప్రాపర్టీ రికవర్ చేయడం కన్నా కన్విక్షన్ వస్తేనే అందులో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కదండి. యాక్చువల్గా ఇట్ షుడ్ ఎండ్ ఇన్ కన్విక్షన్. ప్రతి కేసు కూడా కన్విక్షన్లో ముగిస్తేనే దాని ఇంపాక్ట్ బాగా ఉంటుంది. అవును, కానీ ఆఫీసర్ కూడా ఉంటుంది. కానీ ఈ లోపల ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. వచ్చిన ఆఫీసర్కి ఆల్రెడీ కోర్టులో పడ్డ తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే డిటెక్ట్ చేసిన కేసులు చేతిలో చాలా ఉంటాయి కాబట్టి, ఈ హెడ్ ఎక్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కోర్టులో ఉన్న దాని గురించి పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు. అంటే దాంట్లో గ్రావిటీ ఎక్కువ ఉంది కదండి, చేయలేదా? చేసి ఉంటారు, కన్విక్షన్ వచ్చి ఉంటుంది. సార్ అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారు? అది అయిపోయిన తర్వాత ఇంకా రాజకొండ వచ్చారు. ఇక్కడ ఆఫీసర్ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చూపిస్తుంటారు. రాజకొండ వచ్చాక షీ టీమ్స్ చేశాం. షీ టీమ్స్ అప్పుడు కొత్తగా షీ టీమ్స్ ఫామ్ అయినాయి. షీ టీమ్స్ చేశాం. అప్పుడు మన సినీ తారాలది క్రికెట్ మ్యాచ్ జరిగింది ఉప్పల్ స్టేడియం. అవును, దాదాపు 30,000 మంది అటెండ్ అయ్యారు. ఆ 30,000 మంది అటెండ్ అయితే ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆ మ్యాచ్ మధ్యలో ఒక 2 మినిట్స్ ఆపేసి షీ టీమ్స్ మీద ప్రోగ్రామ్ ఇప్పించాను. నాగార్జున గారు అప్పుడు దానికి ఇన్ఛార్జ్గా ఉండే. రిక్వెస్ట్ చేస్తే అలాగే సార్ పెట్టండి అన్నాడు. మా షీ టీం కళా బృందం రమ్మన్నాం, వాళ్ళు ఇది చేశారు. తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలనే దాని మీద కూడా కరాటే బృందం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసి చూపించారు. అంటే అమ్మాయి మీద ఎవడన్నా దాడి చేస్తే ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు కూడా చేశారు. అది ఊహించకుండా కండక్ట్ చేసిన ఒకటి ప్రోగ్రామ్. సార్ మీరు ఆనంద్ సార్ దగ్గర నేర్చుకున్నారు, భగవత్ సార్ దగ్గర ఏం నేర్చుకున్నారు? మహేష్ భగవత్ సార్ కూడా పనిచేసే వాళ్ళకే ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఆఫీసర్ను గమనిస్తాడు, ఎవరు ఏం చేస్తున్నారు అని.
పైకి ఏం కనపడడు కానీ ప్రతిదీ వాచ్ చేస్తూ ఉంటాడు. తర్వాత గైడ్ చేస్తూ ఉంటాడు, యూ డూ లైక్ దిస్, యూ డూ లైక్ దిస్ అని చెప్పి. మనం పని చేస్తే ఎంకరేజ్ చేస్తాడు. అది ఉంది బాగా. చేయకపోతే చేయకపోతే ఎక్కడైనా కూడా ఉంటుంది, ఎవరు ఒప్పుకోరు. సార్ షీ టీంలో మీరు చేశారు కాబట్టి, షీ టీంలో మీరు డెకా ఆపరేషన్ చేస్తుంటారు. యా, ఒక మంచి ఆపరేషన్ చెప్పండి. అండ్ ఎక్కువగా షీ టీంలో దొరికే అఫెండర్ ఏజ్ గ్రూప్ చెప్పండి. 16 to 40 ఉంటారా, లేదా 40 to 60 ఉంటారా? ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఇప్పుడు షీ టీమ్స్లో ఒక కేసులో షీ టీమ్స్లో 62 years old మ్యాన్ దొరికాడు. 62 years వాడండి దొరికాడు. ఎక్కడ? బస్ స్టాప్లో ఉంటే అమ్మాయిని వేధిస్తూ ఉంటాడు. 62 సంవత్సరాలు అమ్మాయికి? అమ్మాయి కాదు, వాడికి 62 సంవత్సరాలు. వాడికి 62, అమ్మాయిని వేధిస్తూ ఉంటా. వాళ్ళని దగ్గరకు ఉండడం, మాట్లాడడం ట్రై చేయడం, టచ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. వాడు దొరికాడు మాకు. ఏమంటాడు? ఏమంటాడంటే భార్య లేదు సార్, నేను ఏం చేయాలంటాడు. చనిపోయిందంట భార్య. అంటే కరెక్ట్ కాదు కదా అని ఇట్లాంటి అని చెప్పేసి వాని కొడుకులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ ముందు కౌన్సిలింగ్ చేశాను. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి సార్. అది గుర్తుండిపోయిన కేసు అంటే యాక్చువల్గా కుకట్పల్లిలో జరిగింది. కుకట్పల్లి కూడా మీకే వస్తుందా షీ టీం? మొత్తం అప్పుడు సైబరాబాద్ మొత్తం ఆనంద్ సార్ టైం, ఆనంద్ సార్ టైంలో ఒక కాల్ వచ్చింది మాకు. షీ టీంలో కాల్ వచ్చింది, సార్ ఇట్లా వాళ్ళు మదర్ డాటర్ ఉంటారు, హస్బెండ్ లేడు, చనిపోయాడు, ఓన్ హౌస్ వాళ్ళది, కింద ఫోటో స్టూడియోకి రెంట్కి ఇచ్చారు వాళ్ళు, పైన వీళ్ళు ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నడిపేవాడే మదర్కి లైన్ వేస్తున్నాడు, డాటర్కి లైన్ వేస్తున్నాడు, ఎవరు పడితే వెళ్తుంది అన్నట్టుగా. అయితే వాళ్ళు భరించలేకపోయారు. ఆ రోజు ఈవినింగ్ సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. ఎవరు? మదర్ అండ్ డాటర్. అయ్యో, వీడి వేధింపులకి. లక్కీలీ ఏదో న్యూస్ పేపర్ దాంట్లో షీ టీమ్స్ గురించి అమ్మాయి చదివింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయి చదివి షీ టీమ్స్ నెంబర్ కూడా ఉంది దాని కింద. ఏంటంటే మాకు ఫోన్ చేసింది, మా టీంలో పంపించి డెకా ఆపరేషన్ చేసి దొరికాడు వాడు. మనం తీసుకొచ్చేసి చేస్తే కరెక్ట్ అని ఒప్పుకున్నాడు. అది ఏం చేసేవాడండి వేధింపులు అంటే? మా ఊరికి వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పలకరించడము, లేడు కదా నేను చూసుకుంటాను, మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటాను, మీకు నేను అండగా ఉంటాను, ఇట్లాంటివన్నీ అడ్వాన్సెస్. ఇట్లా వాడి మీద కేసు పెట్టాము. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాడి మీద కేసు పెట్టి వాడిని పంపించిన దాకా వీళ్ళిద్దరు విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే అప్పుడు చెప్పారు, షీ టీమ్ అనేది మా దృష్టికి రాకుండా ఉంటుంటే ఈ నైట్ మేమిద్దరం సూసైడ్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాం సార్. వాడికి తీసుకొచ్చి కోటింగ్ ఇచ్చారా? కోటింగ్ లేదు. షీ టీంలో ఎట్లుంటుందంటే సంబంధిత కేసు ఉంటే దాని మీద కేసు పెడతారు, వెనక ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తారు. ఇచ్చాం. భార్య ఉంది వాడికి, భార్య సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చాం. భార్య ఉంటుండగా మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ ఎవరైనా కూడా షీ టీంలో మేము గమనించింది ఏంటంటే వాళ్ళ వైఫ్స్ నమ్మరు. మా ఆయన చాలా మంచోడు, పోలీసులు మీరే అనవసరంగా వేస్తున్నారని. అయితే అప్పుడు మా దగ్గర పెన్ కెమెరాలు, తర్వాత బాడీ కెమెరాస్ అవన్నీ ఉండేవి. రహస్యంగా అవన్నీ షూట్ చేసి వీడు బస్ స్టాప్లలో అక్కడ ఇక్కడ చేసేటన్ని షూట్ చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వాళ్ళు నమ్మనప్పుడు మళ్ళీ అవి వేసి చూపించాం. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఇంకా రియలైజ్ అయ్యి మళ్ళీ లాగి వాళ్ళే కొట్టేస్తారు. మొగుడు కొడతారు. అట్లా జరిగింది సార్. సాధారణ షీ టీంలోకి వచ్చేసరికి కంప్లైంట్ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు తప్ప కంప్లైంట్ కోర్టు కోరుకోరు. అవును. మరి అటువంటిప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? అప్పుడు ఏం చేస్తామంటే మేము ఏం చేసేవాళ్ళంటే సుమోటో కేసు పెట్టి పంపించేవాళ్ళం. సార్ రాచకొండ తర్వాత అక్కడికి వచ్చారండి. అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకుని ఇంకా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ మీద కరీంనగర్ వెళ్ళిపోయారు. కరీంనగర్ లాండ్ ఆర్డరా అడ్మిన్ లాండ్ ఆర్డర్ రెండు చూసేవాళ్ళు. ఎవరంటే అప్పుడు సిపి? కమలాసన్ రెడ్డి గారు ఉన్నారు. సూపర్. తర్వాత సత్యనారాయణ గారు వచ్చారు, ఆ తర్వాత సుబ్బరాయుడు గారు వచ్చారు. ముగ్గురు సిపిలు చేశారు. ముగ్గురు సిపిల దగ్గర ఏం నేర్చుకున్నారండి? చాలా నేర్చుకున్నాను. ఓకే. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? మోర్ దెన్ 5.5 years. ఓకే. ఏం గుర్తుండిపోయింది మీ కరీంనగర్లో? కరోనా గుర్తుండిపోయిందా? కరోనా స్టార్ట్ అయింది మేము మొత్తం తెలిసిందే కరీంనగర్ నుంచి. దేశవ్యాప్తంగా కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్న విషయం తెలిసిందే కరీంనగర్ నుంచి. ఒక ఆయన వచ్చాడు, 11 మంది వచ్చారు ఇండోనేషియా నుంచి. ఆ 11 మందికి కరోనా డిటెక్ట్ అయింది. వాళ్ళని హాస్పిటలైజ్ చేసిన తర్వాత అది స్ప్రెడ్ అయింది, త్రూఅవుట్ ఇండియా స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ ఇంకా అది కరోనా జీవితం అయిపోయింది. సార్ 11 మంది వచ్చారు, వాళ్ళందరికీ ఐసోలేట్ ఎలా పెట్టారండి? మరి ఐసోలేషన్లో మన దీంట్లో మన యూనివర్సిటీలో హాల్లో పెట్టాం. కానీ ఆ టైంలో పోలీసులు వెళ్తే
ఫ్రంట్ వారస్ మీరే కాబట్టి వెళ్తే ఇంటి దగ్గర మీకు రానిచ్చేవారు కాదు కదా. అంటే అలాంటి ప్రికాషన్స్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అన్నిటికీ తెగించి 3 డిపార్ట్మెంట్లు పనిచేసాయి అప్పుడు. పోలీస్ ఒకటి, హెల్త్ ఒకటి, తర్వాత మున్సిపల్ ఒకటి. ఈ మూడు డిపార్ట్మెంట్లు కూడా తెగించి పనిచేసాయి. సార్ మీరు కమలాసన్ రెడ్డి గారు, సత్యనారాయణ సార్, సుబ్బారెడ్డి గారు ముగ్గురు దగ్గర పనిచేశారు. ఈ ముగ్గురు దగ్గర వీళ్ళు వర్క్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఏం నేర్చుకున్నారు? ఒక్కొక్కరితో ఒక్కొక్క వర్క్ స్టైల్ ఉంటుంది. కమలాసన్ రెడ్డి గారు మొత్తం సీసీ కెమెరాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవారు. సత్యనారాయణ గారు ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవారు. సుబ్బరాయుడు గారు అవేర్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. తక్కువ కాలం ఉన్నారు సుబ్బరాయుడు గారు, ఎక్కువ కాలం లేరు. జస్ట్ హార్డ్లీ 5 months అట్లా అనుకుంటా అంతే. ఓకే, అక్కడ డీసీపీ తర్వాత మన ఎస్పీ ప్రమోషన్ పీటీసీ, మళ్ళీ పీటీసీ కరీంనగర్. ఓకే, పీటీసీలో ఎలాగుందండి మీకు ఇప్పుడు? ఓకే, ట్రైనింగ్ మొన్ననే రీసెంట్గా 1100 మంది మా దగ్గర ట్రైనింగ్ చేసి బయటకు వెళ్ళారు. సార్ మీ పోలీసింగ్తో పాటు పక్కన సైమల్టేనియస్గా మీరు మిలెట్స్ ప్రోత్సాహం చేస్తాం. ఎందుకంటే మిలెట్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టడానికి? మీకు వ్యవసాయం లేదు, మిలెట్స్ పండించరు, కానీ ఎందుకు మిలెట్స్ మీద ఎక్కువగా మీకు? నేను సైబరాబాద్లో చేసేప్పుడు నా దగ్గర 400 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్కి వచ్చారు. వాళ్ళు సిక్ అయిపోయారు. ఒక 2 weeks 3 weeks ట్రైనింగ్ కాగానే సిక్ అయిపోయారు. ఎందుకు సిక్ అయ్యారని చూస్తే ఫిట్నెస్ లేదు వాళ్ళకి. ఫిట్నెస్ రావాలంటే మంచి ఫుడ్ పెట్టాలి వాళ్ళకు. అప్పట్లో మేము పెట్టే ఫుడ్ అంత న్యూట్రిషియస్ ఫుడ్ కాదు. దీనికి ఏం చేయాలి అంటే అప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా చిరుధాన్యాలది గట్క ఉండేది. అది గుర్తొచ్చింది. వీళ్ళకి ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి అప్పుడు ఒక 5-6 రకాల ధాన్యాలు తీసుకొచ్చి దాన్ని మిక్స్ చేసి రవ్వ చేసి వాళ్ళకి పెట్టడం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొరకు మేము కూడా వాళ్ళతో పాటే డైలీ లంచ్ వాళ్ళతో కూర్చొని చేసేవాళ్ళం. ప్రిన్సిపల్గా నేను, నాతో పాటు కింద ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అంతా మేము 10-15 మంది 400 మందిని ఎంకరేజ్ చేయడం కొరకు మేము కూడా వాళ్ళతో కూర్చొని డైలీ లంచ్ ఇదే సిరిధాన్యాలతో చేసిందే తినేవాళ్ళం. అలాగే వాళ్ళకి అలవాటు చేశాం. ఎప్పుడైతే వాళ్ళు అది అలవాటు చేసుకున్నారో నెక్స్ట్ 9 monthsలో ఇంకా సిక్ అవ్వలేదు ఎవరు కూడా. వాళ్ళకు బ్యూటిఫుల్ ఫిట్నెస్ పెరిగింది. అది అయిపోయిన తర్వాత ఇది మిల్లెట్స్ని మరి పబ్లిక్ మొత్తానికి ఎందుకు పరిచయం చేయకూడదు? ఎందుకంటే అప్పుడు చూస్తే పబ్లిక్లో 2013-14 పేషెంట్స్ చాలామంది పెరుగుతున్నారు. ఫిట్నెస్ ఉండట్లేదు. 40 years వచ్చిందంటే బీపీ, షుగరు, హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని చూస్తే లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో ఒకప్పుడు ఆటలు ఉండేవి. కంపల్సరీ క్రీడలు ఏదో ఒక వీధులలోనే ఆటలు ఆడేవాళ్ళు చిన్నపిల్లలు. ఇవాళ వీధుల్లో ఆటలన్నీ ఆగిపోయినాయి. అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అసలు ప్లే గ్రౌండ్స్ లేవు. తర్వాత ఆటలన్నీ ఇప్పుడంతా సెల్ ఫోన్లో నడుస్తున్నాయి. దాని తర్వాత ఆహారం, మేజర్గా ఆహారం ఏంటి? రైస్ తీసుకుంటున్నాం. రైస్ అంటే కార్బోహైడ్రేట్స్. అదొకటి సరిపోదు. కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ ఫ్యూయల్. అంటే మనం కారు కానీ మోటార్ సైకిల్ కానీ తీసుకుంటే అందులో పెట్రోల్ పోస్తే ఆ పెట్రోల్తో అది రన్ అయ్యి శక్తి ఉత్పత్తి అయ్యి అది నడుస్తుంది. అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అది జీర్ణమైన తర్వాత ప్రతి కణంలోకి వెళ్ళి అక్కడ బర్న్ అయ్యి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో మనం నడుస్తాం. కానీ శరీర కణజాలాలు కానీ, మన నాడీ వ్యవస్థ కానీ, ఎముకలు కానీ, రక్తం కానీ, ఇట్లా మొత్తం మెటబాలిజం అంతా అంటే జీవరసాయనిక క్రియలు జరగాలి అంటే మనకు ఖనిజ లవణాలు కావాలి, ప్రోటీన్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, అమైనో యాసిడ్స్ కావాలి. ఇవన్నీ మనం ఇప్పుడు తినే ఆహారం మరి వేటి నుంచి వస్తున్నాయంటే కూరగాయల ద్వారా, పండ్లు తింటే పళ్ళ ద్వారా, పాల ఉత్పత్తుల ద్వారా, మాంసము, మటన్, చికెన్, ఎగ్స్ ఇవి ద్వారా. అయితే ఎంతమంది రోజు మటన్ తింటారు? ఎంతమంది రోజు చికెన్ తింటారు? ఎంతమంది ఎంత క్వాంటిటీలో కర్రీస్ తింటారు? ఎంత క్వాంటిటీలో రైస్ తింటున్నారు? రైస్ ఎక్కువ తింటాం, కర్రీస్ తక్కువ తింటాం. కాబట్టి ఒక సర్టెన్ ఏజ్ రాగానే మన సిస్టమ్ డౌన్ అవుతుంది. సో అది చూసి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మిల్లెట్స్ని పబ్లిక్లో మొత్తం మిల్లెట్స్ పరిచయం చేసి దీన్ని విస్తృతంగా పబ్లిక్లో తీసుకెళ్ళిపోతే ఒక ఆహార అలవాటుని మార్చేసినట్టయితే సొసైటీ అంతా కూడా ఫిట్నెస్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నా చుట్టూ ఉండే సొసైటీ ఆరోగ్యంగా ఉంటే నేను కూడా ఆరోగ్యంగా ఉంటాను. నా చుట్టూ ఉండే సొసైటీ సంతోషంగా ఉంటే నేను, నా పిల్లలు సంతోషంగా ఉంటాను అన్న ఉద్దేశంతో మళ్ళీ మిల్లెట్స్ని పబ్లిక్లో బాగా తీసుకోవడం కొరకు ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎక్కడైనా ఏదైనా గ్యాదరింగ్ ఉండి, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు గ్యాదరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, మిల్లెట్స్ గురించి ఎందుకు మిల్లెట్ తినాలి అన్న దాని మీద మాట్లాడడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, చేసిన తర్వాత మిల్లెట్స్కి సంబంధించిన వంటలు వాళ్ళకి లంచ్గా పెట్టడం చేస్తూ వస్తున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు కరీంనగర్లో నేను వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 3000 మంది ఇప్పుడు మిల్లెట్ తింటున్నారు. నేను అలవాటు చేశాను వాళ్ళకి. అట్లనే గద్వాల్లో ప్రోగ్రామ్ చేశాను, హైదరాబాద్లో చాలా చోట్ల చేశాను.
ఉప్పల్ గేటెడ్ కమ్యూనిటీలో చేశాను, తర్వాత చిత్రపూరి కాలనీలో చేశాము, తర్వాత అమీర్పేటలో చేశాము, తర్వాత మన కూకట్పల్లిలో చేశాము, ఇంకా చాలా చోట్ల ప్రోగ్రామ్ చేశాము. గద్వాల్లో చేస్తే ఎమ్మెల్యే గద్వాల్ కూడా వచ్చారు, ఆయన దాదాపు 1200 మంది ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళకి మిల్లెట్ లంచ్ పెట్టామన్నట్టు. ఎందుకు మనం మిల్లెట్ తినాలి మెయిన్గా అంటే మన శరీరం కణజాలంతో నిర్మితమైంది. ఎట్లయితే ఇల్లు ఇటుక మీద ఇటుక పెడితే గోడలు అవుతాయి, గోడలకి ఇల్లు అవుతుంది, అట్లానే ఆ గోడలో ఇటుక ఎట్లాగో మన శరీరంలో ఒక కణం అట్లా సెల్ అంటాం. ఈ సెల్లో మైటోకాండ్రియా అని ఉంటుంది, పవర్ హౌస్ అంటారు దాన్ని. అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మనం తినే ఆహారంలో నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్, మనం తీసుకునే శ్వాస ద్వారా తీసుకునే ఆక్సిజన్, ఈ రెండు మైటోకాండ్రియాలోకి వెళ్తే ఈ ఆక్సిజన్ని కార్బోహైడ్రేట్ కలిపి బర్న్ చేస్తుంది, చేస్తే శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తిని అది రైబోజోమ్ అని ఉంటుంది, కణంలోనే ఉంటుంది. అది ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ, అదొక ఫ్యాక్టరీ. అంటే మెదడు నుంచి దానికి ఆదేశాలు రాగానే దేన్ని ఉత్పత్తి చేయమంటే ఆ రైబోజోమ్ మెదడు మన కణం యొక్క ప్లాస్మాలో ఉండే ఖనిజ లవణాలు వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి మెదడు ఆదేశం ఇస్తే దాన్ని తయారు చేస్తారంట. సో ఆ తయారు చేయడానికి శక్తిని మైటోకాండ్రియా నుంచి రైబోజోమ్కి శక్తి తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఇట్స్ అ పవర్. ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడి నుంచి మనం కేబుల్ ద్వారా పవర్ సప్లై చేస్తాం. లాస్ట్కి ఒక బల్బుకి కనెక్ట్ చేస్తే ఆ బల్బు వెలుగుతుంది. దెర్ ఇస్ అ మీడియం, అంటే ఆ పవర్ తీసుకోవడానికి ఒక వాహకం ఉంది. మరి కణం లోపల ఈ శక్తి అంటే మైటోకాండ్రియాలో విడుదలైన శక్తి రైబోజోమ్కి ఎవరు తీసుకెళ్తారు అంటే ఫాస్ఫేట్. మనం తినే ఆహారంలో ఫాస్ఫేట్ సమృద్ధిగా ఉంటే మనం యాక్టివ్గా ఉంటాం. ఎందుకు? ఈ యొక్క పవర్ సప్లై బాగుంటుంది, వోల్టేజ్ బాగుంటుంది అన్నట్టు. వోల్టేజ్ సరిగ్గా ఉంటే బల్బు మంచిగా వెలుగుతూ ఉంటుంది, వోల్టేజ్ డౌన్ అయితే బల్బు డిమ్ అవుతుంది. అట్లానే ఫాస్ఫేట్లు మనం సమృద్ధిగా మన శరీరంలో ఉంటే ఈ పవర్ సప్లై ప్రాపర్గా ఉంటుంది. దాంతో జీవరసాయనిక చర్యలు చురుగ్గా జరుగుతాయి. ఎట్లా? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ డైఫాస్ఫేట్, ఏటీపీ ఏడీపీ అంటారు. ఈ ఫాస్ఫేట్ ఏం చేస్తుంది? అడినోసిన్ డైఫాస్ఫేట్ అండ్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్, ఇవి మైటోకాండ్రియా దగ్గరికి వెళ్ళి పవర్ తీసుకొని 3 అణువులు ఏర్పడుతుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ట్రై అంటే 3 తీసుకొచ్చి రైబోజోమ్ దగ్గరికి వచ్చి పవర్ ఇచ్చేసి మళ్ళీ 2 అణువులు సపరేట్, 2 మాలిక్యూల్ సపరేట్, 1 మాలిక్యూల్ సపరేట్ అవుతుంది. ఇట్లా సైకిల్ నడుస్తూ ఉంటుంది. దీనికి ఫాస్ఫేట్ అవసరం. ఈ ఫాస్ఫేట్ మనం తీసుకునే ఆహారం ద్వారా లభిస్తుంది. మన ఆహారంలో ఫాస్ఫేట్ సరిగా లేదనుకోండి, ఈ పవర్ సప్లై తగ్గిపోతాయి, మైక్రో లెవెల్లో జరుగుతుంది, తగ్గిపోతుంది. దాంతో నీరసం వస్తుంది, జీవరసాయన చర్యలు మందగిస్తాయి, ఏజింగ్ తొందరగా వస్తూ ఉంటుంది. అది అల్టిమేట్లీ ఒక అనారోగ్యానికి దారితీస్తుంది. అట్లాంటిది మీరు ఐరన్, తర్వాత ఎముకల నిర్మాణానికి కాల్షియం, ఇట్లా మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, నికెల్, తర్వాత జింకు, ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో మనకు అవసరం. కరెక్టే సార్. వాటి కోసం ఏవి తింటే బాగుంటాయి? రాగులు తినాలి. అక్కడికే వస్తున్నాను. సో ఇవన్నీ మనం తినే రైస్లో, అన్పాలిష్డ్ రైస్లో అయితేనేమి కొంత ఐరన్ ఉంటుంది, ఒక బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, బాగుంటుంది కార్బోహైడ్రేట్స్తో పాటు. ఇక మిగతా అన్ని మనం కూరగాయల ద్వారా తీసుకోవాల్సిందే. బట్ పోర్షన్ మనం చూస్తే మన ఇండియన్ హ్యాబిట్ ప్రకారం మనం రైస్ ఎక్కువ తీసుకుంటాం, కర్రీస్ తక్కువ తీసుకుంటాం, అక్కడ ప్రాబ్లం అవుతుంది. దానికే నేనేమంటానంటే రైస్ బదులు ఇన్ ప్లేస్ ఆఫ్ రైస్ సిరిధాన్యాలు తీసుకోవాలి. ఏ సిరిధాన్యాలు తీసుకోవాలంటే మీరు ఏదైనా తీసుకోండి, కాకపోతే అన్ని రకాల సిరిధాన్యాలు తీసుకోవడం అత్యుత్తమం. ఎందుకు అంటే ప్రకృతి ఏం చేస్తుంది, ఒక్కొక్క సిరిధాన్యంలో ఒక మూలకాన్ని ఎక్కువ పెడుతుంది. ఉదాహరణకి రాగులు తీసుకుంటే రాగుల్లో కాల్షియం హెచ్చు స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా సజ్జలు తీసుకుంటే సజ్జల్లో ఐరన్ హెచ్చు స్థాయిలో ఉంటుంది, కాల్షియం తక్కువ స్థాయిలో ఉంటుంది. సజ్జల్లో ఉన్నంత ఐరన్ రాగుల్లో ఉంటుంది, రాగుల్లో ఉన్నంత కాల్షియం సజ్జల్లో ఉంటుంది. మనకు ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, కాబట్టి మనం సజ్జలు తినాలి, రాగులు తినాలి. అదేవిధంగా మిగతా మూలకాలు కూడా మీకు అరికెలు, వరికెలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, రాగులు, సజ్జలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క మూలకంలో ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క మూలకం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అన్నీ తినడం వల్ల మనకు అన్ని రకాల మూలకాలు సమృద్ధిగా దొరికి ఒక సమతుల ఆహారం తీసుకున్నట్టుగా ఆరోగ్యంగా బాగుంటుంది. అందుకు ఖచ్చితంగా తినమంటారు? తినమంటాను. అదే కాదు, దీనికి మీకు డిపార్ట్మెంట్ మీరు ప్రోగ్రామ్స్ చేయడానికి దానికి డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా? నెక్స్ట్ దీనికి ఫైనాన్షియల్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే అఫీషియల్గా డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ అంటూ ఏం లేదు, కానీ అధికారులు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాను, ఒక మంచి పని చేస్తున్నాను నేను. దీనివల్ల డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది.
తర్వాత పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, పబ్లిక్ ఇంకా దగ్గర అవుతాం మనం పోలీస్ నుంచి. ఎందుకంటే మనం వాళ్ళ మంచి గురించి మాట్లాడుతాం, వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడుతాం. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. మీరు ఏదైనా కొనుక్కోగలుగుతారు. ఈరోజు మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఎంత కొనుక్కోలేము, హెల్త్ కొనుక్కోలేరు. మీరు అవును హెల్త్ కాపాడుకోవడం ఒకటే మార్గం, కొనుక్కోలేరు. మిగతా ఏదైనా కొనుక్కోవచ్చు మీరు. అవును. సో అందుకని కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ ఎలాగండి? ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే నాకున్న దాంట్లో నేను చేస్తాను, నేను ఎవరిని అడగలేదు. ఇది ఒక ప్యాషన్గా తీసుకున్నారు. ఇట్స్ అ ప్యాషన్ అంతే. దాంట్లో నాకు చాలా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. అంటే మీ గోల్ ఏంటంటే అసలు మొత్తం పబ్లిక్ ఆహార పద్ధతి, ఆహార అలవాటు మార్చాలన్నా మార్చాలి, అందరినీ మిల్లెట్లకి మార్చేయాలి. మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోతే దీనివల్ల ఇంకోటి చెప్తున్నాను, మీరు మిల్లెట్ తింటే మీరు సమాజానికి సేవ చేస్తున్నట్టు. మీరు అడగచ్చు నన్ను, మిల్లెట్ అడగాల, మీరు తింటే సమాజానికి సేవ ఎట్లయితుంది కదా? ఖచ్చితంగా అవుతుంది. ఏంటంటే కుటుంబం నుంచే సమాజం మొదలవుద్ది. నేను మిల్లెట్ తిని ఆరోగ్యంగా ఉంటే నేను నా కుటుంబానికి భారం కాను. ఫస్ట్ ఐ విల్ నాట్ బికమ్ ఏ బర్డెన్ టు మై ఫ్యామిలీ. రైట్. దెన్ నేను ఆరోగ్యంగా ఉంటే నేను నా డ్యూటీ నేను చేసుకోగలుగుతాను, నా పని నేను చేసుకోగలుగుతాను, నేను సంపాదిస్తాను, నా ఫ్యామిలీని పోషిస్తాను. దిస్ ఈజ్ ద సర్వీస్ విచ్ ఐ గివ్ టు మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని నేను చేస్తున్న సేవ. రెండోది, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ సిరిధాన్యాలు తినడం మొదలు పెడితే మనకు అన్నం పెట్టే రైతన్నకు మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే వాళ్ళు దాన్ని పండిస్తారు, వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది. అంటే రైతుకు మనం జీవనోపాధి కల్పిస్తుంటాం. ఇది ఒక సర్వీస్. మూడో అతిపెద్దది, 1 కిలో రైస్ పండించాలంటే 8,000 లీటర్ల నీరు అవసరం. అదే 1 కిలో సిరిధాన్యం పండించాలంటే 300 లీటర్ల నీరు సరిపోతుంది. అంటే మీరు 1 కిలో సిరిధాన్యం తినడం వల్ల స్ట్రైట్ వే యు ఆర్ సేవింగ్ 7,700 లీటర్స్ ఆఫ్ వాటర్. అలా పబ్లిక్ మొత్తము ఆ నీరు సేవ్ చేస్తే ఆ వాటర్ అంతా భూమిలో ఉండిపోద్ది. అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయో అడవులు పెరుగుతాయి, చెట్లు పెరుగుతాయి, వృక్షాలు పెరుగుతాయి, వాతావరణంలో మార్పు వస్తుంది, పొల్యూషన్ తగ్గుతుంది, వాతావరణం చల్లబడుతుంది, ఋతుక్రమాలు సరిగ్గా ఉంటుంది, సమయానికి వర్షాలు పడతాయి. ఇంత పెద్ద మార్పు వస్తుంది. ఇది సేవ కదా. 100%. అందుకే మిల్లెట్ తినండి అని చెప్తాను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మిల్లెట్స్ మీద మీరు ప్రోగ్రామ్ చేస్తుండే ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వరకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? చాలామంది మిమ్మల్ని చూసో లేదా మీ ఆఫీసర్లు చూసో డిపార్ట్మెంట్ ప్యాషన్గా రావాలనుకుంటారు. రావాలనుకున్న వాళ్ళందరికీ చాలామంది సర్వీస్ మోటోలో వస్తారు, కొంతమంది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వస్తారు. ఆ విధంగా వచ్చే వాళ్ళు మీరు ఇచ్చే మెసేజ్ అంటే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి ఒక సేవ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు, అంటే సామాన్యులకు నేను మాట్లాడేది, సామాన్యుల కంటే ఎలాంటి ఆధారం ఎవరు దిక్కు లేనంటి అతి మామూలు వ్యక్తులకు కూడా నువ్వు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, రక్షణని ఇచ్చే అవకాశం పోలీసుకు మాత్రమే ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే చేయగలుగుతారు. సామాన్యుడికి రక్షణ కల్పించాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అంటున్నారు. అలానే ఆయన ఇంకొక కాన్సెప్ట్ తీసుకున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది మంచి కాన్సెప్ట్. అందరూ బాగోకపోతే మన మధ్యలో బాగున్నా ఉపయోగం లేదంటూ అని చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఇటువంటి సామాజిక కార్యక్రమం తీసుకుంటే, ఆ బాధ్యత తీసుకుంటే, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎప్పుడు ఆదరిస్తుంది. డిపార్ట్మెంట్నే కాదు, ఇప్పుడు కేవలం చేస్తున్న శంకర్ శ్రీనివాస్ చేస్తున్న కార్యక్రమం ఆయన ఒక్కరికి కాదు, పోలీస్ డిపార్ట్మెంట్కే అది ఒక మంచి ఇమేజ్గా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని శ్రీనివాస్ గారి వర్కింగ్ స్టైల్లో చెప్తున్నారు. ఇంకోటి చెప్తాను మీకు, మీరు బి కాంప్లెక్స్ విటమిన్ తీసుకుంటే చెప్తారు కదా, బి కాంప్లెక్స్ B1, B2, B6, B12, థైమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ ఇట్లాగని. B17 గురించి ఎప్పుడైనా విన్నారా? లేదా. అమిగ్దాలిన్, B17 ఇట్స్ ఆ విటమిన్ మన శరీరంలో సమృద్ధిగా ఉంటే మన అసలు క్యాన్సర్తో సహా ఏ రోగం రానివ్వదు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ను విరివిగా మనం వాడుతున్నాం. అవును, మనం తాగే నీరు కూడా పెట్ బాటిల్ అంటాం. దాన్ని మనం ఏమని పిలుస్తాం? పెట్ బాటిల్ అంటాం. పెట్ అంటే PET, పెట్, పాలీఇథిలిన్ టెరాప్థలేట్. పాలీఇథిలిన్ టెరాప్థలేట్ దాని సైంటిఫిక్ నేమ్. ఇది ప్లాస్టిక్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ది. దాని లక్షణం ఏంటి? 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి దాటితే అది నీళ్ళలో కరిగిపోద్ది. మైక్రో లెవెల్లో, బయటికి కంటికి కనిపించదు. మైక్రో లెవెల్లో ఆ పాలీఇథిలిన్ టెరాప్థలేట్ అనే అణువులు కరిగి నీళ్ళలో ఉండిపోతాయి. మనం తాగినప్పుడు ఆ అణువులు మన శరీరంలోకి వెళ్ళిపోయి కణాలలో స్థిరపడిపోతాయి. వాటిని క్లీన్ చేయడం సాధ్యం కాదు. అవే క్యాన్సర్ కారకాలవుతాయి.
ఇదే B17 వైటమిన్ కనుక సమృద్ధిగా మనం తీసుకున్నట్టయితే అమిగ్దాలిన్ వీటినన్నింటిని సక్ చేసి బయటికి పంపించేస్తాయి, క్యాన్సర్ రానివ్వదు. ఈ B17 సిరిధాన్యాల్లో సమృద్ధిగా ఉంది. తర్వాత మనలో 4 హ్యాపీ కెమికల్స్ ఉంటాయి: డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్. ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వర్కౌట్ చేసాము, బాగా కష్టపడ్డాం, లేదా జాగింగ్ చేసాము, చెమటలు పట్టాయి, వచ్చి స్నానం చేసి కూర్చున్నాం, అప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్. అదేవిధంగా మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ తింటారు, మీరు మంచి టేస్ట్ ఇష్టమైన ఫుడ్ తింటారు, తినగానే మీకు ఒక సంతృప్తి కలుగుతుంది, చాలా బాగుంది చాలా బాగుంది హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఎక్కడ జనరేట్ అవుతుంది? సెరోటోనిన్. అదేవిధంగా మనము బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు స్ట్రెస్ జనరేట్ అవుతుంది, ఫ్యాటీగ్ అంటారు దాన్ని. స్ట్రెస్ అది మనకు కనపడని ఒక శత్రువు. ఎక్కువ కాలం స్ట్రెస్ మనం లోనవుతే మనకు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ స్ట్రెస్ను తీసేసేది సెరోటోనిన్. సెరోటోనిన్ సిరిధాన్యాల్లో సహజ సిద్ధంగానే ఉంటుంది. సో సెరోటోనిన్ మీరు ప్రతిరోజు సిరిధాన్యాలు తిన్నారనుకోండి, స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. మీకు ఎంత పని చేసినా కూడా అసలు మెంటల్గా ఇబ్బంది ఉండదు, ప్రెషర్ ఉండదు, యూ డోంట్ ఫీల్ ప్రెషర్. ఆ పవర్ సిరిధాన్యాల్లో ఉంది. సో అందుకనే సిరిధాన్యాలు తినమని చెప్తాను. అందరూ బాగుండాలి, అందరూ చిరుధాన్యాలు తినండి, అందరూ సంతోషంగా ఉండాలంటున్నారు శ్రీనివాస్ గారు. ఇది శ్రీనివాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. మీ కోరిక నెరవేరాలని, మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.